నోట్ల రద్దు అనంతర పరిణామాల వల్ల ఏర్పడ్డ తాత్కాలిక ఇబ్బందులతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 6.5%కే పరిమితమవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. జీఎస్టీ అమలు, కేంద్రం చేపడుతున్న సంస్కరణలు 2017-18 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటును తిరిగి పట్టాలెక్కిస్తాయని స్పష్టం చేసింది. ఇందుకోసం వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, స్టాంప్ డ్యూటీలు తగ్గించాలని కేంద్రానికి సూచించింది. నోట్ల రద్దు వంటి పరిణామాలతో జీడీపీ కాస్త మందగించినా ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద పురోగామి ఆర్థిక వ్యవస్థ భారత్దేనని తేల్చి చెప్పింది. నోట్ల రద్దు అనంతర పరిణామాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు స్వల్పంగా తగ్గుతుందని కేంద్రం పార్లమెంట్కు సమర్పించిన ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ నేతృత్వంలోని బృందం రూపొందించిన ఈ సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది 6.5% మాత్రమే వృద్ధి రేటు నమోదవుతుందని సర్వే అంచనా వేసింది. అయితే 2017-18లో మళ్లీ పుంజుకుని 6.75 నుంచి 7.5% వరకు పెరుగుతుందని లెక్కగట్టింది. పన్నులను బాగా తగ్గించాలని కేంద్రానికి సూచించింది. కేవలం వ్యక్తిగత ఆదాయ పన్ను మాత్రమే కాకుండా కార్పొరేట్ సుంకాల్లో కోత పెట్టాలని అభిప్రాయపడింది. అత్యధిక ఆదాయం వచ్చే రంగాల్ని పన్ను పరిధిలోకి తేవాలని సూచించిన ఆర్థిక సర్వే ఇతమిద్దంగా ఏ రంగం పేరును ప్రస్తావించలేదు. ప్రస్తుతం పన్ను పరిధిలో లేని వ్యవసాయ రంగం ఆదాయంపైనే సర్వే ఈ సూచన చేసి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి కన్నీటి బొట్టును తుడవాలన్న మహాత్మాగాంధీ ఆశయాల స్ఫూర్తితో సార్వత్రిక కనీస ఆదాయ పథకం యూబీఐ అమలు చేసి తద్వారా దేశంలో పేదరికాన్ని రూపుమాపాలని సర్వే స్పష్టం చేసింది. 2015-16లో దేశ వృద్ధి రేటు 7.9% నమోదు కాగా 2016-17లో 7.1%గా కేంద్ర గణాంక విభాగం అంచనా వేయగా నోట్ల రద్దు వంటి పరిణామాల మధ్య వృద్ధి రేటు 6.5%కే పరిమితమైందని సర్వే తేల్చింది. జీఎస్టీ అమలు సహా నోట్ల రద్దు తర్వాత పరిణామాలు, కేంద్రం చేపట్టనున్న ఇతర సంస్కరణలు దేశ వాస్తవ జీడీపీ వృద్ధిని 8 నుంచి 10%కి తీసుకెళ్తాయని సర్వే అంచనా వేసింది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2017-18లో దేశ వాస్తవ వృద్ధి రేటు 6.75 నుంచి 7.50% చేరుతుందని తెలిపింది. నోట్ల కొరత వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాపై పడిందని వివరించిన సర్వే పాలు, చక్కెర, ఆలు, ఉల్లిగడ్డ సరఫరాపై ప్రభావం చూపిందని పేర్కొంది. 2015-16లో మాదిరిగా ధరలు భారీగా పెరగకుండా పప్పుల ధరలపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రానికి సూచించింది. రద్దు చేసిన నోట్ల స్థానంలో సరిపడా నగదు తిరిగి అందుబాటులోకొస్తే ఆర్థిక వ్యవస్థ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. నోట్ల రద్దు దీర్ఘకాలంలో అనేక మార్పులకు ఉత్ప్రేరకంగా నిలుస్తుందన్న సర్వే పన్ను ఎగవేత నిరోధానికి శిక్షేతర మార్గాలైన ప్రోత్సాహకాలు వంటి చర్యలు అవసరమని సూచించింది. నోట్ల రద్దును శక్తివంతమైన మంత్రదండంగా అభివర్ణించిన సర్వే ఇందుకు 5 అంచెల వ్యూహాన్ని సూచించింది. నల్లధనానికి ఆస్కారం ఉన్న భూ క్రయ విక్రయాలు వంటి స్థిరాస్తులపై కూడా జీఎస్టీ విధించాలని, వ్యక్తిగత ఆదాయ పన్ను, స్థిరాస్తి స్టాంపు డ్యూటీలను తప్పక తగ్గించాలని సర్వే సూచించింది. కార్పొరేట్ పన్ను తగ్గింపునకు నిర్దేశిత సమయంతో కూడిన ప్రణాళికలను వేగవంతం చేయాలని కోరింది. ఆదాయ పన్ను పరిధిని క్రమంగా విస్తరించాలని, ఇందుకు అవసరమైన రాజ్యాంగపరమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. ఇదే సమయంలో పన్నులు వసూలు చేసే యంత్రాంగం పనితీరు మెరుగుపరుచుకోవడం సహా బాధ్యత పెంచుకోవాలని పేర్కొంది. పెరుగుతున్న చమురు ధరలు ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోయడంతో పాటు వినియోగ శక్తిని, కార్పొరేట్ ఆదాయాలను, ప్రైవేట్ పెట్టుబడులను తగ్గిస్తాయని సర్వే వివరించింది. జీఎస్టీ అమలు, పాత పెద్ద నోట్ల రద్దుకు తెచ్చిన రాజ్యాంగ సవరణలకు ఆమోదం తెలపడం ఈ ఏడాది దేశీయంగా తీసుకున్న భారీ నిర్ణయాలుగా ఆర్థిక సర్వే అభివర్ణించింది.